నమస్తే. ప్రకృతి ఒడిలో ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్న వాళ్ళు ఆదివాసి బిడ్డలు. అలాంటి బిడ్డల మీద దాదాపు కొన్ని నెలలుగా విచక్షణ రహితంగా హింస నడుస్తుంది. హింస జరుగుతుంది. అసలు ఎందుకు జరుగుతుందని తెలుసుకుందాం. మనతో పాటు ప్రొఫెసర్ పౌరుల హక్కు సంఘ నేత గడ్డం లక్ష్మణ్ సార్ నమస్తే. చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ బరి తెగించి అమాయకులను ఎవ్వరి జోలికి పోని ఎవ్వరి మాట ఎత్తని వాళ్ళ జీవితం ఏదో అడవులకు పరిమితమై జీవిస్తున్న ఆదివాసీలను చంపటం కోసం పూనుకొని కంకణం కట్టుకున్నది. అసలు బీజేపీ అధికారంలోకి వచ్చింది కేవలం ఆదివాసీలను చంపటానికేనా అనే ఒక సంశయం కూడా భారత ప్రజలకు ఇవాళ కలుగుతుంది. ఎందుకు చెప్తున్నామంటే మేము పౌర హక్కుల సంఘంగా మేము సేకరించిన ఆ స్టాటిస్టిక్స్, ఆ డేటా, ఆ ఫిగర్స్ ఏం చెప్తున్నాయంటే ఒక సంక్షేమ పథకంలాగా 2023లో బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను ప్రకటించి ఉంది. ఆ 2023లో ప్రకటించిన ఆపరేషన్ కగార్ అనే ఆ సోకాల్డ్ పథకం 2024 జనవరి 1 ఒక ఆదివాసీ 6 నెలల పసిపాపను చంపటంతో మొదలైంది. అంటే ఒకవైపు ఏం చెప్తుంది, బేటీ పడావో అంటుంది, బేటీకి బచావో అంటుంది. ఆదివాసీ 6 నెలల పసిపాప మీ ఆ స్కీములో ఫిట్ అవ్వదా అని పౌర హక్కుల సంఘం అడుగుతూ ఉంది. మీరు చంపుతున్న ఈ మారణ హోమానికి మీరు ఇప్పటి వరకు 600 మందిని ఈ ఆపరేషన్ కగార్లో భాగంగా చంపివేస్తే అందులో 450 మంది మీరు చెక్ చేసుకోండి ఆదివాసీలు ఉన్నారు. ఆ 450 మందిలో 150 మంది ఆదివాసీ మహిళలు ఉన్నారు. ఆదివాసీ మహిళల పైన ఎక్కడైతే ఈ బూటు కాళ్ళ చప్పుడులు ఉంటాయో, ఎక్కడైతే భారత ప్రభుత్వం సైన్యము మోహరించి ఉంటుందో అక్కడ బలయ్యేది మొట్టమొదలు మహిళ అని మీరు గుర్తుపెట్టుకోండి. అసంఖ్యాకమైన రీతిలో మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏమవుతుంది, భారతదేశానికి భారతదేశ ప్రతిష్ట పరువు అంతర్జాతీయంగా దిగజారిపోతుంది. అసమానతలో మనం అట్టడుగున ఉన్నాం. పేదరికంలో దరిద్రంలో అట్టడుగున ఉన్నాం. ప్రపంచ దేశాల్లో మొత్తం ఆకలి ఎక్కడ ఉందని ప్రపంచ అధ్యయనాలు 131 దేశాలను ముందల పెడితే ఆ 131 ఆకలి రాజ్యాలలో భారతదేశం అనే ఒక రాజ్యంగా ఉంది. తల దించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. వాటిని అడ్రస్ చేయకుండా ఒకసారి కాంగ్రెస్ ముక్త భారత్ అంటావు, ఒకసారి అది చేత కాకపోతే ఈ మావోయిస్టు ముక్త భారత్ అని ప్రకటనల మీద ప్రకటనలు చేస్తూ ఉన్నావు. ఈ మావోయిస్టు ముక్త భారత్ అనేది మీరు కాదు కదా, ఇంకెవరు వచ్చినా చేయలేని స్థితి అది. ఈ భారతదేశంలో ఆకలి ఉన్నంత వరకు, భారతదేశంలో హింస, పీడన, అణచివేత, దరిద్రము, కటిక దరిద్రము నెలకొని ఉన్నంత వరకు ఈ ఉద్యమాలు ఉంటాయి, ఈ పోరాటాలు ఉంటాయి, ఈ ఆకలి కేకలు ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ విజయం సాధిస్తే కొంత విజయం రావచ్చుగాక, కానీ ప్రజలను భౌతికంగా నిర్మూలిస్తారు. కానీ ఆ ప్రజలు గమనిస్తున్న ఈ వైనాన్ని గమనిస్తున్న ప్రజల భావాలు గుండెల్లోంచి తీసివేయటం అనేది సాధ్యం కాదు. ఈ ఆదివాసీల పైన జరుగుతున్న ఈ మారణ హోమాన్ని ప్రజలందరికీ తెలియజేయటం కోసం తెలంగాణలో ఉన్న అన్ని వామపక్ష విప్లవ ప్రజా సంఘాలు, అస్తిత్వ సంఘాలు, ఈ సంఘాలు అన్నీ కలిసి ఒక గంగిరెద్దుల సంఘం మాతో కలిసి వచ్చింది, ఒక బుడగ జంగాల సంఘం మాతో కలిసి వచ్చింది. సంఘాలన్నీ పార్టీలన్నీ ఏకమయ్యి ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదికను ఒక 14 నెలల క్రితం ఏర్పాటు చేసి అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ బీజేపీకి కూడా ఈ వేదిక తరఫున విన్నపం ఇచ్చాం. ఒక దత్తాత్రేయ గారికి ఇచ్చాం, కిషన్ రెడ్డి గారికి ఇచ్చాం, అదే రకంగా పార్టీలందరికీ ఇచ్చాం. ఆ స్పందననే జూన్ 29 అమిత్ షా గారు చర్చల గురించి నెగటివ్గా మాట్లాడి చర్చలు జరపమని అన్నారు. అయితే ఈ వేదిక ఎట్లయితే పై వరకు తీసుకెళ్ళిందో, కాంగ్రెస్ వరకు తీసుకెళ్ళిందో, ఖర్గేకు కూడా విన్నపాలు ఇచ్చాం, రాహుల్ గాంధీ కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇక్కడ కింది వరకు ప్రజలను కూడా చైతన్యం చేస్తున్నాం.
ఈ పోరాటం ఆగదు. ఈ ఈ పోరాటంలో భాగంగానే మేము ఆగస్టు 24 నాడు, ఈ నెల 24 నాడు హనుమకొండలో అంబేద్కర్ భవన్లో ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు ఒక రోజంతా సదస్సును నిర్వహిస్తూ ఉన్నాం. ఆ సదస్సు అనంతరం ఆ అంబేద్కర్ భవన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరూ ఆ రోజంతా జరిగే సదస్సులో 5 గంటల అనంతరం జరిగే ర్యాలీలో ఇతోధికంగా పాల్గొని మద్దతు పలికి బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆదివాసీ ప్రజలు అడవుల్లో ఉండే సంపత్తో, అక్కడున్న ఆకులతో, అక్కడ ఉన్న ఫ్రూట్స్తో బతికేవాళ్ళు. అలాంటి వాళ్ళ మీద ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ కక్ష కట్టింది? అంటే ఈ విసిరివేయబడ్డ ఎవరు పట్టించుకొని ఎవరి దిక్కుమొక్కు లేని ఆ ప్రజానీకాన్ని ఎందుకు టార్గెట్ చేసింది, ఎందుకు లక్ష్యంగా చేసుకున్నది బీజేపీ ప్రభుత్వం అనే ప్రశ్న అందరి మెదళ్లలో మెదిలే ప్రశ్న. ఎందుకు చేస్తున్నదంటే భారత ప్రభుత్వం దగ్గర, బీజేపీ ప్రభుత్వం దగ్గర ఈ పాటికే 104 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లు సిద్ధంగా ఉన్నాయి. ఆ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ల యొక్క సారాంశం ఏంటి అంటే దండకారణ్యాన్ని, ఛత్తీస్గఢ్లో ఉన్న ఆ అడవిని విధ్వంసం చేసి, నాశనం చేసి, పర్యావరణాన్ని నాశనం చేసి, ఇదంతా నష్టపరిచి ఆ భూగర్భంలో ఉన్న ఖనిజ సంపదను, అత్యంత విలువైన నిక్షేపాలను కట్టగట్టి ఊడ్చి చుట్టగట్టి మొత్తం పిడికెడు పెట్టుబడిదారుల చేతిలో పెట్టడం కోసం వాళ్ళ సిద్ధాంతం పరంగానే వాళ్ళు నిరంతరం అధికారంలో ఉండాలనుకుంటే వాళ్ళ సిద్ధాంతకర్తలు చెప్పి ఉన్నారు ఏమని, మొత్తం ఒక దేశంలో నిరంతరం దీర్ఘకాలికంగా అధికారం కొనసాగించాలి అంటే ఆ దేశంలో ఉన్న సంపదను పిడికెడు మంది పెట్టుబడిదారుల చేతిలో పెట్టాలని వాళ్ళకున్న సిద్ధాంతకర్తలే చెప్పారు. కనుక ఇవాళ మోడీ, అమిత్ షా ఆ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ భారతదేశ సంపద మొత్తాన్ని ఆదానికి, అంబానికి, గుజరాతీ పెట్టుబడిదారుల చేతిలో పెట్టడం కోసం ఆదివాసీలను ఒకవైపు చంపేస్తున్నారు. మైదాన ప్రాంతంలో కేవలం అడవులనే కాదు, అసుదేవులో లక్ష చెట్లను ఈ పాటికే నరికేశారు. మే 22, 2025 నాడు 2342 హెక్టార్ల భూమిని గడ్చిరోలో ఆదానికి, అంబానికి అప్పజెప్పారు. అక్కడి వైనం, అడవుల వైనం అట్లా సాగుతుంటే భారత ప్రజలారా సవినయంగా విన్నపం చేస్తున్నాం. మైదాన ప్రాంతంలో అడవులు, గుట్టలు, కొండలు నరికేసి దాంట్లో ఉన్న ఆ సంపదనంతను కొల్లగొట్టుకుపోతున్నారు విదేశీ, స్వదేశీ కార్పొరేట్లు. రేపటి మన తరానికి ఇవ్వటానికి, వారసత్వ సంపదగా ఇవ్వటానికి మనకు మిగిలింది ఏమీ ఉండదు. వాళ్ళ వారసత్వ సంపద తర్వాతి తరాలకు అదొకటైతే వినాశనం జరిగితే, ఇప్పుడు మనకు ఒకవేళ మైదాన ప్రాంతంలో గుట్టలు నరికేస్తే, కొండలని తీసేస్తే, విధ్వంసం చేస్తే భూగర్భ జలాలు అట్టడుగున ఎండగట్టుకపోతాయి. ఆ అడవులపైన, గుట్టలపైన ఆధారపడి నివసించే పక్షులు, పశుపక్షాదులు దిక్కు ముక్కు లేకుండా అయిపోతాయి. ఈ నష్టాన్ని నిలువరించాల్సిన బాధ్యత, బీజేపీని బోన్లో నిలబెట్టి ప్రశ్నించాల్సిన బాధ్యత భారత పౌర సమాజం మీద, భారత ప్రజలందరి మీద ఉంటుందని పౌర హక్కుల సంఘం, ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక సవినయంగా మీకు విన్నపం చేస్తూ ఉంది.